అంబిక తన తండ్రి తనకు సంబంధం తీసుకురావడంతో వచ్చిన పెళ్లి కొడుకుని చెంప పగలగొట్టి అవమానించి అక్కడి నుండి పంపించేస్తుంది. నేనేమైనా సంతలో పశువు అనుకుంటున్నారా నాన్న? నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అలా ఎలా పెళ్లి చేయాలనుకుంటారు అని చెప్పి అంబిక చాలా సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక దాంతో లక్ష్మి, అసలు అంబిక అమ్మగారు ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ అంబిక అమ్మగారు ఎవరినైనా ప్రేమించి ఉంటారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తున్నప్పుడు లక్ష్మికి సుభాష్ గుర్తుకు వస్తాడు. గతంలో సుభాష్ అంబిక అమ్మ ఇద్దరూ కలిసి ఎన్నో కుట్రలు చేశారు. ఒకవేళ సుభాష్ని కానీ అంబిక అమ్మ ప్రేమిస్తున్నారేమో, తనని మనసులో ఏముందో కనుక్కుంటే అప్పుడు తాతయ్య గారికి చెప్పి తన పెళ్ళి ఆ సుభాష్తోనే జరిపించవచ్చు కదా అనుకుని లక్ష్మి అంబిక దగ్గరికి వస్తుంది. అంబిక చాలా సీరియస్గా ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఇంటి వారసురాలనైనా నన్నేమో అందరూ కూడా విలువ లేకుండా చూస్తున్నారు. ఎప్పుడిప్పుడు ఇంట్లో నుండి పంపేద్దామని ఆలోచిస్తూ నాకు పెళ్లి సంబంధం కూడా తీసుకొచ్చారు. కానీ ఈ ఇంటితో ఏ బంధం లేని లక్ష్మిని మాత్రం నెత్తిని పెట్టుకొని చూసుకుంటూ ఇప్పుడు దత్తత కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. దత్తత కార్యక్రమం కనుక జరిగిపోతే ఆ లక్ష్మిని మరింత నెత్తిని పెట్టుకొని చూస్తూ దానికే పెత్తనం అప్పచెప్తారు. అప్పుడు నాకు ఈ ఇంట్లో ఏమాత్రం విలువ కూడా ఉండదు. ఎట్టి పరిస్థితులను దత్తత కార్యక్రమం జరగకూడదని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే లక్ష్మి అంబిక దగ్గరకు వచ్చి, అంబిక అమ్మ, మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి? నాతో నువ్వేం మాట్లాడాలి? నా మూడేమీ బాగోలేదు. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది అని చెప్పి అంబిక మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అమ్మా. ఇన్ని సంవత్సరాలు మీరు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవడానికి కారణం ఏంటి అంబికమ్మ? ఒకవేళ మీరెవరినైనా ప్రేమించారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ప్రేమ అయినా నా గురించి నీకెందుకే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అది కాదమ్మా, మీరు సుభాష్ ఇద్దరు కూడా క్రైమ్ పార్ట్నర్స్ కదా. గతంలో కూడా ఇద్దరు కలిసి ఎన్నో కుట్రలు చేశారు. ఒకవేళ మీరు సుభాష్ని కానీ ఏమైనా ప్రేమించారా? ఒకవేళ అదే కనుక ఉంటే చెప్పండమ్మా, ఇంట్లో వాళ్ళను నేను ఒప్పిస్తాను, మీ పెళ్ళి గ్రాండ్గా జరిగేలాగా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అంబిక కోపంతో రగిలిపోతూ, ఏయ్, నా పర్సనల్ విషయాల గురించి నీకెందుకే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పి లక్ష్మి గొంతు పట్టుకొని తనని గాల్లోకి లేపుతూ ఉంటుంది. ఈరోజు నీ చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే రాసి పెట్టి ఉంది. చావే చావు అంటూ అంబిక అలా కసిగా లక్ష్మి గొంతు పట్టుకొని నులుముతూ ఉండడం అటువైపుగా వెళ్తున్న చారుకేశ అంబికను చూసి కోపంతో, అంబిక, అంబిక, నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? అసలు నువ్వు మనిషివేనా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అంబికను తోసేసి కింద పడిపోయిన లక్ష్మిని పైకి లేపుతూ, అమ్మ లక్ష్మి, నీకు పర్వాలేదు కదా, ఏం కాలేదు కదా అని చెప్పి చారుకేశ కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటే లక్ష్మి దగ్గుతూ, లేదు బాబాయ్, నాకేం కాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాటర్ తీసుకొని ముందు ఈ వాటర్ తాగమ్మా అంటూ చారుకేశ లక్ష్మికి వాటర్ తాగిస్తూ ఉంటాడు. అంబిక, అసలు ఏంటి నువ్వు చేస్తుంది? లక్ష్మి ఇప్పుడు నా కూతురు కాబోతుంది, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. లక్ష్మి ఈ ఇంటి వారసురాలు, తన మీద నువ్వు చేయి చేసుకోవడానికి వీల్లేదు. ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి చారుకేశ మండిపడుతూ ఉంటాడు. అసలు ఏమైంది బావా మీ అందరికీ? ఊరు పేరు లేని దీన్ని తీసుకువచ్చి నెత్తిన పెట్టుకొని మీరు దత్తత తీసుకోవడం ఏంటి? మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? పిల్లలు లేకపోతే దేశంలో చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఎవరినో ఒకరిని దత్తత తీసుకోవాలి. కానీ ఇలా ఎవరితోనో తాళి కట్టించుకున్న దాన్ని తీసుకువచ్చి దత్తత తీసుకోవడం ఏంటి బావా అని చెప్పి, అంబిక, మీ నిర్ణయాన్ని మార్చుకోండి, లేకపోతే ముందు ముందు చాలా బాధపడాల్సి వస్తుందని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో చారుకేశ, అంబిక, నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మి గురించి నాకు అంతా తెలుసు. ఎవరు ఏమన్నా సరే ఈ దత్తత కార్యక్రమం ఆగదు. ఖచ్చితంగా ఈ దత్తత జరిగే తీరుతుంది. ఒక్కసారి లక్ష్మి ఈ ఇంటి బిడ్డ అయిపోయిందంటే అప్పుడు తన మీద చిన్న ఘాటు పడినా సరే నేను అస్సలు ఊరుకోను. ఇది లాస్ట్ వార్నింగ్గా వదిలేస్తున్నానని చెప్పి చారుకేశ అంబికకు వార్నింగ్ ఇచ్చి, అమ్మ లక్ష్మి, పదమ్మ అంటూ లక్ష్మిని పక్కకు తీసుకొని వెళ్ళి, ఇక మీదట నువ్వు అంబికతో మరింత జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చంపాలన్న స్టేజ్కి కూడా అంబిక వెళ్ళిపోయిందంటే దత్తత జరగకుండా తను ఏమేం చేస్తుందో నేను ఊహించగలను అని చెప్పి
నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చారుకేశ లక్ష్మికి చెప్తూ ఉంటాడు. అప్పుడే విహారి అక్కడికి వచ్చి, ఏమైంది మావయ్య, ఎందుకు లక్ష్మికి జాగ్రత్తలు చెప్తున్నావు అని అంటూ ఉంటే, అంబిక అని చారుకేశ ఏదో చెప్పబోతూ ఉంటే, ఒక్క నిమిషం బాబాయ్ అంటూ లక్ష్మి చారుకేశని ఆపుతూ, ఏం లేదు విహారీ గారు, అంబిక అమ్మగారి విషయంలో నన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దని అంటున్నారు. అంబిక అమ్మగారికి ఇప్పటికే నా మీద చాలా కోపం ఉంది కదా, దాని గురించే బాబాయ్ చెప్తున్నారు అని లక్ష్మి విహారీకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీకి ఫోన్ రావడంతో విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతూ, అవును లక్ష్మి, ఒక్కసారి నువ్వు ఇంటి బిడ్డవైపోయావంటే ఎవరు కూడా నిన్ను ఏమీ అంత ఈజీగా అనలేరు. ఎందుకంటే దత్తత జరిగిపోతే సహస్రకి ఇంట్లో ఎటువంటి స్థానం ఉంటుందో నీకు కూడా అటువంటి స్థానమే ఉంటుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉండగా, ఎందుకమ్మా అంబిక గురించి విహారీకి నిజం చెప్పకుండా ఆపేశావని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. వద్దు బాబాయ్, ఇప్పటికీ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు అంబిక అమ్మగారు నన్ను చంపబోయారన్న విషయం విహారీ గారికి తెలిస్తే విహారీ గారు ఊరుకోరు, మరింత పెద్ద గొడవ చేస్తారు. అలా ఈ ఇల్లు ముక్కలవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే వద్దన్నానని చెప్పి అంటూ ఉంటే, నిజంగా నీలాంటి గొప్ప మనసున్న అమ్మాయి నాకు బిడ్డగా రాబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. మరోవైపు విహారీకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి, రే, నువ్వు చెప్పిన డాక్టర్ గురించి నేను కనుక్కున్నాను, తను సిటీ హాస్పిటల్లోనే వర్క్ చేస్తుందట అని అంటూ ఉంటే, ఇకప్పుడు విహారీ ఎలాగైనా సరే అసలు ఆ డాక్టర్ ఎందుకు వచ్చిందో, సహస్ర తనకి దొంగచాటుగా ఎందుకు డబ్బులు ఇచ్చిందో కనుక్కోవాలని చెప్పి హాస్పిటల్కి వస్తాడు. ఇక అక్కడ సిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ విహారీని చూడగానే కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు విహారీ, డాక్టర్, నిన్న మీరేదో ఫండ్స్ కోసం మా ఇంటికి వచ్చారని సహస్ర చెప్పింది అని అంటూ ఉంటే, అవును విహారీ గారు, వచ్చానని డాక్టర్ కంగారు పడిపోతూ ఉంటుంది. మీకు ఫండ్స్ చెక్ రూపంలోనే కావాలా, క్యాష్ అయినా పర్వాలేదా అని చెప్పి అంటూ ఉంటే, ఎలా ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ విషయం గురించే కనుక్కోవడానికి వచ్చానని విహారీ వెళ్ళిపోయినట్టుగా నటిస్తాడు. డాక్టర్ సహస్రకి వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే విహారీ వెనక్కి వచ్చి ఆ కాల్ కట్ చేసి, సహస్రకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు, మర్యాదగా ఏం జరిగిందో చెప్పండి, నిజంగా మీరు డొనేషన్స్ కోసం వచ్చి ఉంటే అప్పుడు అందరి ముందే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, సహస్ర కూడా అంత టెన్షన్ పడేది కాదు, కానీ ఎవరు చూడకుండా అలా దొంగతనంగా డబ్బులు తీసుకొని వెళ్ళడం ఏంటి, సహస్ర కూడా ఎవరు చూడకుండా మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది, అదేంటో చెప్పండి, లేకపోతే నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అని చెప్పి విహారీ బెదిరిస్తాడు. ఇక దాంతో డాక్టర్, వద్దు విహారీ గారు, మీరు కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి మీకు మొత్తం నిజమంతా కూడా చెప్పేస్తాను. ఆ రోజు సహస్ర చావు బతుకుల మధ్య ఉందనేది అదంతా కూడా అబద్ధమే, తను కావాలని నాటకం ఆడింది, మీతో ఎలాగైనా సరే తాళి కట్టించుకోవాలని చెప్పి, అంత సీరియస్ కండిషన్ కాకపోయినా చావు బతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా నాటకం ఆడి మీతో 3 ముళ్ళు వేయించుకుందని చెప్పి ఈ విషయం మీతో చెప్పకుండా ఉండాలని సహస్ర నాకు డబ్బులు ఇస్తానంది, ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని నేను తనని బ్లాక్మెయిల్ చేస్తూ అప్పుడప్పుడు డబ్బులు లాగుతున్నానని చెప్పి డాక్టర్ విహారీకి చెప్పడంతో విహారీ కోపంతో రగిలిపోతూ ఆవేశంగా ఇంటికి వస్తాడు. సహస్ర సహస్ర అని చెప్పి తనని పిలుస్తూ ఉంటే అప్పుడే సహస్ర లాన్లో ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ కట్ చేసి విహారీ దగ్గరకు వస్తుంది. ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు అని అంటూ ఉంటే, నువ్వు అసలు మనిషివేనా, నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నేనేం చేశాను బావా అని సహస్ర ఏమీ తెలియనట్టుగా అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, డాక్టర్ నాకు నిజం అంతా కూడా చెప్పేసింది, నీకంతా సీరియస్ యాక్సిడెంట్ అవ్వకపోయినా చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నటించి నాతో తాళి కట్టించుకుంటావా, కుట్రతో పెళ్లి చేసుకుంటావా అని చెప్పి విహారీ సహస్ర చెంప పగలగొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే తన ఫోన్లో ఉన్న వీడియో చూసుకొని విహారీ దగ్గరికి వస్తున్న యమున ఆ మాటలు దూరం నుండి వింటూ ఉంటుంది. సహస్ర విహారీతో తనకి శోభనం జరిగినట్టుగా నటించింది, ఆ వీడియో అంతా కూడా ఇక్కడ రికార్డ్ అయింది, ఆ విషయం తనను నిలదీద్దామని వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ తాళి కట్టించుకుంది కూడా నాటకం అని బయటపడింది ఏంటి అని చెప్పి, అంటే సహస్ర మొదటి నుండి ఆడిందంతా కూడా నాటకమేనా అని చెప్పి యమున దూరం నుండి చూస్తూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు సహస్ర, నువ్వు ఆడింది నాటకమే కదా అని చెప్పి, ఇంత మోసం చేసి పెళ్లి చేసుకుంటావా అని విహారీ అంటూ ఉంటే అప్పుడు సహస్ర, అవును బాబా, మోసం చేసి తాళి కట్టించుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే ఇదంతా చేశానని చెప్పి అంటూ ఉంటుంది.
ఇక దాంతో విహారీ, అయితే నేను చెప్పేది కూడా విను. నేను నీ మెడలో 3 ముళ్ళు వేయలేదు. 3 ముళ్ళు వేస్తేనే దాన్ని పెళ్ళి అంటారు. 2 ముళ్ళు వేస్తే అది నా దృష్టిలో పెళ్ళవ్వదు. నీ మెడలో ఉన్న తాళికి అసలు విలువే లేదు అంటూ సహస్ర మెడలో ఉన్న తాళిని తెంచేస్తాడు. ఇక దాంతో సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. బావా, సరే ఇప్పటి వరకు జరిగిందంతా పక్కన పెడితే నీకు నాకు శోభనం జరిగిపోయింది. నా కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుంది. మరి దీనికేం సమాధానం చెప్తావు బావా? నా మెడలో 3 ముళ్ళు వేసి నన్ను పరిపూర్ణంగా నీ భార్యను చేసుకోవడం తప్ప నీకు మరొక అవకాశం లేదు అని చెప్పి సహస్ర విహారిని బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు కనుక ఇప్పుడు నా మెడలో నిజంగానే 3 ముళ్ళు వేయకపోతే నేను, నా కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరం కూడా నీ కళ్ళ ముందే చచ్చిపోతాము. అప్పుడు ఆడింది నాటకం అయి ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం నిజంగానే నేను చనిపోతాను బావా అని చెప్పి సహస్ర బెదిరిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన యమున సహస్ర 2 చెంపలో కూడా వాయిస్తూ ఉంటుంది. ఏంటే నా బిడ్డను బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నీ కడుపులో విహారీ బిడ్డ పెరుగుతుందా? మీ ఇద్దరికి శోభనం జరిగిందా? ఏంటిది అని చెప్పి యమున సహస్రకి ఆ వీడియో చూపించి నిలదీస్తూ ఉంటుంది. రే విహారీ, ఆ రోజు సహస్రకు నీకు మధ్య శోభనం జరిగిందనేది అబద్ధం. ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుందని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఆ వీడియో చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. అంటే నా వల్ల లక్ష్మికి ఎటువంటి అన్యాయం జరగలేదు, ఇదంతా కూడా సహస్ర ఆడిన నాటకం అని చెప్పి నీకు నాకు శోభనం కాకుండా నీ కడుపులో బిడ్డ ఎలా వచ్చాడో అది కూడా తెలుస్తాను. ఇప్పుడే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను, చెకప్స్ అన్నీ కూడా చేయిస్తాను పద అంటూ విహారీ సహస్ర జుట్టు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఇకప్పుడు సహస్ర కుట్రలన్నీ కూడా బయటపడిపోవడంతో పద్మాక్షి కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.